టైర్ 2లో నెంబర్ 1 అంతే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. హిట్ 3 నిన్న గ్రాండ్గా రిలీజ్ అయింది, కొంచెం రివ్యూ లేట్ అయింది. చెప్పు పర్లేదు. మనకు ఎలా అనిపించింది, ఓపెనింగ్స్ ఏ రేంజ్లో వచ్చాయి, టైర్ 2లో ఏ ప్లేస్, ఆల్ టైమ్ రికార్డ్ ఏది ఉంది, ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హిట్ 3 నిన్ననే ఫస్ట్ షో వెళ్ళినా. యాక్చువల్గా నాకు హిట్ సిరీస్ ఎప్పుడు మిక్స్డ్ ఫీల్ ఇస్తుంది. పార్ట్ 1 and 2 రెండు కూడా హెవీ బిల్డప్తో స్టార్ట్ అయ్యి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో టెన్షన్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళి క్లైమాక్స్లో తుస్సుమంటాయి. సో ఇది కూడా అలానే అయిందా అంటే నాట్ ఎంటైర్లీ, బట్ సాటిస్ఫై కూడా అవ్వలే. అంటే ఫుల్ టు ఫుల్ యాక్షన్, ఫుల్ టు ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మాత్రం పక్కా డిసప్పాయింట్మెంటే. ముందుగా కథ విషయానికి వస్తే మనకు తెలిసిందే, ఒక ప్రాబ్లం, ఒక రూత్లెస్ కాప్ ఎలా హ్యాండిల్ చేశాడు, ఎలా ఎరాడికేట్ చేశాడని. సో నానిన్న రేంజ్ స్టోరీయే, కానీ స్క్రీన్ ప్లే కంప్లీట్ ఎంగేజింగ్గా లేదు. ఫస్ట్ హాఫ్ జస్ట్ అలా వెళ్ళిపోద్ది, ఇంటర్వెల్ కేక్ ఉండే. ఇక సెకండ్ హాఫ్ నో టెన్షన్, నో సస్పెన్స్, ఓన్లీ యాక్షన్. పోనీ యాక్షన్ ఉన్నా విలన్ స్ట్రాంగ్ ఉండాలి కదా. అబ్బా ఈడే విలన్ రా అయ్యా, అసలు ఎందుకు సెలెక్ట్ చేస్తారో ఏమో. పోనీ షాక్ అవుతామా ఎక్కడన్నంటే లేదు. ఇది పార్ట్ 2లో కూడా జరిగింది. శైలేష్ ఇందులో తేలిపోతున్నాడు విలన్ని సరిగ్గా ప్రజెంట్ చేయడంలో. అండ్ నాని అన్న పర్ఫార్మెన్స్ కూడా గుర్తుండిపోయే రేంజ్లో అయితే లేదు, కానీ ఓకే. బీజిఎం యావరేజ్, లవ్ ట్రాక్ బోరింగ్, స్క్రీన్ ప్లే వీక్, బట్ ఐడియా, స్టోరీ అండ్ ప్రొసీడింగ్స్ బాగుండే. ఈ ఐడియాని ఇంకా మస్తు తీయొచ్చు, గ్రిప్పింగ్గా, ఇంట్రెస్టింగ్గా, బట్ అన్నెసెసరీ యాక్షన్ వల్ల బిస్కెట్ అయింది. సో హైలైట్స్ నాని, స్టోరీ లైన్, ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ యాక్షన్. మైనస్ పాయింట్స్ స్క్రీన్ ప్లే, నో సస్పెన్స్, నో థ్రిల్, వీక్ విలన్, అన్ఇంట్రెస్టింగ్ సెకండ్ హాఫ్. సో ఓవరాల్గా హిట్ 3 మూవీ థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ విషయంలో మాత్రం వీకెస్ట్ ఇన్ హిట్ సిరీస్. కానీ నాని యాక్షన్ అవతార్లో కొంచెం డిఫరెంట్గా యాక్షన్ స్టఫ్ చూడడానికి మాత్రం ఒకసారి ట్రై చేయొచ్చు. అవర్ రేటింగ్ 2.56/5. కమింగ్ టు ఓపెనింగ్స్, చాలా రోజుల తర్వాత థియేటర్స్కి హౌస్ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. హైదరాబాద్లో అయితే ఫస్ట్ డే అన్నీ ఫాస్ట్ ఫిలింగ్లోనే ఉండే. ఓవర్సీస్లో Day 1+ ప్రీమియర్స్తో కలిపి 1 million కొట్టాడు. ఫస్ట్ టైర్ 2 హీరో రికార్డ్ కొట్టడం. అయితే నిన్న నైజాంలో 5.1 కోటి షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13 కోట్లు. సీడెడ్లో 1.7 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5.4 కోట్లు. ఇంకా వైజాగ్లో 1.75 కోట్ల షేర్, ఈస్ట్లో 88 లక్షల షేర్, వెస్ట్లో 1 కోటి షేర్, గుంటూరులో 1.2 కోట్ల షేర్, నెల్లూరులో 90 లక్షల షేర్ అండ్ కృష్ణాలో 40 లక్షల షేర్. టోటల్ ఆంధ్ర బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15 కోట్లు. అలా ఫస్ట్ డే తెలుగు స్టేట్స్లో 13 కోట్ల షేర్ అండ్ 22.5 కోట్ల గ్రాస్తో కెరీర్లో టాప్ 2 బిగ్గెస్ట్ ఓపెనింగ్ తెచ్చుకున్నాడు. ఆల్ టైమ్ రికార్డ్గా ఇంకా దసరా ఉంది టైర్ 2లో 14.2 కోట్ల షేర్. హిట్ 3 తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 34 కోట్లు, అంటే ఇంకా 21 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి హిట్కి. ఇంకా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 2.1 కోటి షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6 కోట్లు. అండ్ ఓవర్సీస్లో అయితే టైర్ 2 హీరోస్లోనే బెస్ట్, ఆల్మోస్ట్ ఈక్వల్ టు బిగ్ హీరోస్ రేంజ్, ఏకంగా 6.5 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు. సో ఇవాళ రేపు అయిపోద్ది. సో అలా టోటల్ వరల్డ్ వైడ్గా 21.6 కోట్ల షేర్ అండ్ 40.93 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. టైర్ 2 హీరోస్ పరంగా నెంబర్ 2 స్పాట్. సో వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 49 కోట్లు, అంటే ఇంకా 27 కోట్లు కొట్టాలి. సినిమాకి డీసెంట్ టాకే వచ్చింది, పైగా ఇంత హైప్డ్ సినిమా వచ్చి చాలా రోజులైంది. సో గట్టిగా ఆడేస్తుంది. ఇంకో హిట్ నాని ఖాతాలో. ఒకసారి టైర్ 2 హీరోస్లో టాప్ తెలుగు స్టేట్స్ ఓపెనింగ్స్ పైన ఒక లుక్ వేస్తే 5th ప్లేస్ టిల్లు స్క్వేర్, సీక్వెల్ పవర్తో 9.26 కోట్ల షేర్. 4th లైగర్, డిజాస్టర్ టాక్తో కూడా విజయ్ క్రేజ్కి ఆ కాంబోకి 9.57 కోట్ల షేర్. 3rd ప్లేస్లో ఖుషి, క్లాస్ ఫిల్మ్ అయిన మిక్స్డ్ టాక్తో కూడా తెలుగు స్టేట్స్లో అప్పుడు 9.9 కోట్ల షేర్. సెకండ్ నిన్న హిట్ 3 మిక్స్డ్ టాక్తో కూడా 13 కోట్ల షేర్. అండ్ ఫస్ట్ ప్లేస్లో స్టిల్ మాస్ దసరా 14.2 కోట్ల షేర్. అప్కమింగ్లో ఏ టైర్ 2 సినిమా కొడుతుంది అంటారు? సో అది గైస్ మ్యాటర్. హిట్ 3 మూవీ రివ్యూ, ఒపీనియన్, ఓపెనింగ్స్ అండ్ టైర్ 2 Day 1 రికార్డ్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీకు సినిమా ఎలా అనిపించింది, హిట్ అవుద్దంటారా? అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.